హరి అంశిక డ్యాన్స్ అండ్ టైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, టైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ టైకాండో మాస్టర్ ఎం చిన్న. హరి అంశిక డ్యాన్స్ అండ్ టైకాండో ఇన్స్టిట్యూట్. మా వద్ద వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్, హిప్ హాప్ డ్యాన్స్, టైకాండో, వెయిట్ లాస్, ఏరోబిక్స్ నేర్పించబడును. మమ్మల్ని సంప్రదించవలసిన నెంబర్స్ 8341444552, 9949934655. మా అడ్రస్ గాంధీ చౌక్, తెనాలి. డ్యాన్స్ అండ్ టైకాండో మాస్టర్ ఎం చిన్న. అభయ్ టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా తెనాలిలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు ఘన స్వాగతం. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు. తెనాలిలో భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు సంఘీభావాన్ని తెలియజేసిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ఐతనగర్లో అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ. భీమా కొరేగాంను సందర్శించిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెనాలి మండల బీజేపీ నూతన అధ్యక్షులుగా కడియాల నందకిషోర్ ఎంపిక. ఏపీ ప్రజలకు నూతన సంవత్సరం సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి శుభవార్తను అందించనున్నట్లు సమాచారం. అంగన్వాడీలకు 21,000 రూపాయలు, పారిశుద్ధ్య కార్మికులకు 18,000 రూపాయలు, వాలంటీర్లకు 8,000 రూపాయల జీతభత్యాలను అందించనున్నారని, అలాగే ఆంధ్రాలో కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. టీడీపీ, జనసేన పార్టీ ఉమ్మడిగా రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి పోటీ చేసే నేపథ్యంలో జనసేన పార్టీ 35 సీట్లను కోరుతున్నట్లు సమాచారం. జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ అధిక ప్రాధాన్యం ఇవ్వని పక్షంలో టీడీపీ, జనసేన ఇరు పార్టీలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, ఒకవేళ ఈ ఇరు పార్టీలు బీజేపీతో కలిసి పోటీ చేసే పనైతే జనసేన పార్టీకి 30-35, బీజేపీకి 10-15 ఇవ్వాల్సిన అవసరం ఉందని కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకుల అభిప్రాయం. ఈ నెల 4వ తేదీన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల త్వరలో ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్లోని లోటస్ పాండ్లో పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశమయ్యారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి షర్మిలకు మద్దతు తెలియజేశారు. ఈరోజు కడప నగరంలోని అరుణాచలం హాస్పిటల్లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న డివిజన్ ఇన్ఛార్జి మున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎస్బి అంజాద్ బాషా పరామర్శించారు. వారితో పాటుగా నగర అధ్యక్షులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, మండల అధ్యక్షులు జయచంద్రారెడ్డి, తోట కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య యాదవ్, కార్పొరేటర్ షఫీ తదితరులు పరామర్శించారు. గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ ఆరిఫ్ హఫీజ్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో నూతనోత్తేజంతో అధికారులందరూ సమిష్టిగా సమర్థవంతంగా విధులు నిర్వహించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, క్రైమ్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శౌర్య దివస్ సందర్భంగా ఆత్మగౌరవ పోరాటంలో భీకర యుద్ధం చేసి విజయడంకా మోగించిన భీమా కొరేగావ్ వీరుల విజయ చిహ్నమైన భీమా కొరేగావ్ను సందర్శించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడిన మాల్డా నుండి బెంగళూరు వెళ్ళు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కు తెనాలి రైల్వే స్టేషన్లో బీజేపీ రాష్ట్ర కన్వీనర్ పాటిబండ్ల రామకృష్ణ, ఇతర నాయకులు, రైల్వే అధికారులు ఘన స్వాగతం పలికారు. తెనాలిలో అమృత్ భారత్కు స్టాప్ ఇచ్చినందువల్ల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాటిబండ్ల రామకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. గతంలో వందే భారత్ ట్రైన్ చాలా లగ్జరీ ట్రైన్ అని ప్రజలు భావించడం జరిగిందని, దానికి భిన్నంగా అమృత్ భారత్ ట్రైన్ సాధారణ ప్రయాణికులు ప్రయాణించే విధంగా 8 జనరల్ బోగీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీ బోగీలలో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో అదేవిధంగా జనరల్ బోగీలు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని తెలియజేశారు. అమృత్ భారత్ ట్రైన్కు నాంది పలికిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్కు, అలాగే భారత ప్రధానమంత్రి మోడీకి తమ ధన్యవాదాలు తెలుపుతున్నామని పాటిబండ్ల రామకృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. తెనాలిలో గత కొన్ని రోజులుగా 23/27 భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో టీడీపీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, జనసేన పార్టీ పొలిటికల్ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
ఈ చట్టం వల్ల భూ హక్కుదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలియజేస్తున్నారు. తెనాలి ఐతానగర్ శివాలయంలో బీజేపీ రాష్ట్ర కన్వీనర్ పాటిబండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అయోధ్య రామయ్య అక్షతల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెనాలి మండల బీజేపీ నూతన అధ్యక్షులుగా కడియాల నందకిషోర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ, కటారి వాసుదేవరాయుడు, తమిరిసి రఘు, రామాంజనేయులు, గోపి తదితరులు నందకిషోర్ను సత్కరించి అభినందించారు. ప్రతిరోజు మా ఛానల్లో వచ్చే వార్తలను రాత్రి 9 గంటలకు చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్, డోంట్ మిస్ ఇట్. టీవీఆర్ ట్యూషన్ పాయింట్ విద్య నేర్చుకో విలువ పెంచుకో అనే కాన్సెప్ట్తో ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టేట్ మరియు సిబిఎస్ఈ ట్యూషన్స్ చెప్పబడును. సమ్మర్లో ఏపీఆర్జేసీ పాలిటెక్నిక్ ఉత్తమమైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడును. హిందీ ప్రాథమిక నుంచి ప్రవీణ వరకు అన్ని కోర్సులలో క్లాసెస్ చెప్పబడును మరియు 10th ఇంటర్ డిగ్రీ వారికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సౌకర్యం కలదు. మా అడ్రస్ ఏషియన్ కాలేజ్ రోడ్, పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి.